ఈ వీడియోను ఎందుకు పెట్టానో ఒక్కసారి చూడండి. ఈయన పేరు రావుశ్రీ గారు. ఈయన పుట్టింది పెరిగింది కాకినాడ జిల్లా పిఠాపురం. మహారాజా వారి కాలం నుండి పిఠాపురంలో కళా సంగీత సాహిత్యాలకు గొప్ప పేరుంది. ఆధ్యాత్మికంగా కూడా పిఠాపురం ఒక గొప్ప పుణ్యక్షేత్రం అవడం మన మహాభాగ్యం. అలాంటి ఈ పిఠాపురంలో మహానటుడు శ్రీ కె వెంకటేశ్వరరావు గారు ప్రోత్సాహంతో మలిరెడ్డి బాబీ గారి వద్ద పాఠాలు నేర్చుకుని నటనతో పాటు స్టేజ్ క్రాఫ్ట్ నేర్చుకుని మంచి రంగస్థలం నటుడు అని పేరు పొందారు. తరువాత మెడ్రాస్ వెళ్లి బాబు గారి వద్ద, కోటారెడ్డి గారి వద్ద, కోడి రామకృష్ణ గారి వద్ద ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేశారు. అందులో భక్త కన్నప్ప, సంసారంలో సరిగమలు, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మా పల్లెలో గోపాలుడు, ఆలయ శిఖరం లాంటి ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఇతను కో డైరెక్టర్ గా అక్కినేని నాగేశ్వరరావు గారితోనూ, కృష్ణంరాజు గారితోనూ, శోభన్ బాబు గారితోనూ, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున, అర్జున్, శ్రీకాంత్, రాజశేఖర్, వినోద్ కుమార్, మోహన్ బాబు గారితోనూ ఇలా ఎంతో మంది అగ్ర హీరోలు నటించిన చిత్రాలకు పనిచేశారు. వాటి సక్సెస్ లో తాను ఉన్నందుకు ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. అంతకంటే ఒక నటుడికి కానీ ఒక టెక్నీషియన్ కానీ ఏం కావాలి అంటూ మురిసిపోతుంటారు. ఈయన మంచి నటుడిగా ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ యాక్టర్ గా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఈయన సినిమా టెక్నీషియన్ గానే కాకుండా ఎన్నో సినిమాలు, సీరియల్స్ లోనూ నటించారు. ఎక్స్ మ్యాన్, డైనోసార్ ఇలాంటి ఎన్నో అనువాద చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేశారు. భాషా లాంటి సినిమాలకు డబ్బింగ్ కండక్టర్ గా పనిచేశారు. భానుచందర్, అర్జున్ ఇలాంటి హీరోలకే కాకుండా ఎన్నో క్యారెక్టర్లకి డబ్బింగ్ చెప్పారు. అంతేకాకుండా ఎంతో మంది డబ్బింగ్ కళాకారులకు మెలకువలు నేర్పించారు. సినిమా ఇండస్ట్రీకి కావలసిన 24 క్రాఫ్టుల గురించి మంచి అవగాహన, అనుభవం కలిగిన ఈయన ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో 60 సినిమాలకు పైగా నటించడమే కాకుండా టీవీ సీరియల్స్ లో మంచి రేటింగ్ ఇచ్చిన కాళరాత్రి, కలవారి కోడలికి కూడా డైరెక్టర్ గా, యాక్టర్ గా సేవలందించారు. లెక్కలేనన్ని గవర్నమెంట్ యాడ్స్ ను కూడా డైరెక్ట్ చేశారు. చివరిగా తాను పుట్టిన పిఠాపురంలో ఔత్సాహిక కళాకారులను తాను నేర్చుకున్న విద్యను అందించి పిఠాపురం రుణం తీర్చుకోవడానికి పిఠాపురంలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉచితంగా కళ నేర్పి మేము తీయబోతున్న ఎన్నో వెబ్ సిరీస్, సినిమాల్లో అవకాశం కల్పించి వాళ్ళు అందరిలో గుర్తింపు పొందేలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రమోట్ చేసి పిఠాపురం గొప్పతనం పెద్ద పెద్ద సినిమాలకు కూడా గుర్తొచ్చేలా కళాకారులను అందించే ప్రయత్నం చేయబోతున్న ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి శ్రీ 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 రావుశ్రీ గారు. అలా అని కేవలం పిఠాపురంలో ఉన్న వారికే నేర్పిస్తారు అని ఏమాత్రం అనుకోకండి. ఎవరికైనా ఎక్కడి నుండి వచ్చినా కళను ప్రేమించేవారయుండి మంచి నమ్రత కలిగి ఉంటే చాలు. వారిని తీర్చిదిద్ది ఇష్టపడి గొప్పగా నేర్చుకున్న ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీలో కనబడేలా చెయ్యాలన్నదే ఆయన ఉద్దేశం. అలాగే ఈయనకు గల పిఠాపురం మీద ఉన్న అభిమానంతో పిఠాపురంలో 2023లో మేము తీసిన వారేవే చిత్తగాళ్ళు అనే సినిమాలో అడగగానే వెంటనే కాదనకుండా నటించారు. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. కాబట్టి మీరు కళాకారులుగా మీ కళను కనబరచాలి అనుకుంటే ముందుకు రండి, మేము రెడీగా ఉన్నాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే నటన నేర్చుకున్న వారితో వెబ్ సిరీస్, మూవీస్ మొదలు పెడుతున్నాం. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఓఎస్టీ మ్యూజిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మా వాట్సాప్ ని ఫాలో అవ్వడానికి గూగుల్లో ఈ స్కానర్ ని స్కాన్ చేసుకొని ఫాలో అవ్వండి. పిఠాపురం కళామ తల్లి.